This number, what is your opinion about the numbering? అంటే అప్పుడప్పుడు ఆలోచిస్తాను సార్, బట్ నంబర్ ఇస్ జస్ట్ నంబర్ అంతే. ఇంకా ఈ జస్ట్ వాట్ దట్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఇట్ రిక్వైర్స్. ఇప్పుడు కల్కిని ఎంత కావాలనుకున్నా 2 years 3 years తీయలేను. ఎందుకు మేబీ యాక్టర్స్ వల్ల కావచ్చు, అంత మ్యాసివ్ స్టార్స్ వాళ్ళ డేట్స్ సీజీలు ఇట్స్ అండ్ ఎవరికి తెలియదు ఇలాంటి సినిమా. మీరు డేట్ అడగద్దన్నారు కానీ ఇయర్ అడగద్దని లేదు, ఇయర్ అడగచ్చా? ఇయర్ కూడా అడగండి సార్. మీ డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఇది ఒక టఫ్ ప్రాజెక్ట్. డెఫినెట్గా ఇలాంటి కథతో సినిమా కూడా తీయొచ్చా అనుకున్న అలాంటి కాన్సెప్ట్. మీ ఫస్ట్ సినిమాకి ఇంత రిస్క్ చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో కమర్షియల్ వాల్యూస్ కూడా మీరు ఏం చూడలేదు ఈ సినిమాలో. డెఫినెట్గా అంటే మీ మొదటి సినిమాకి మామూలుగా మొదటి సినిమా అంటే డెఫినెట్గా ఒక కమర్షియల్ వాల్యూస్తో చేయాలని అనుకుంటారు అందరూ. మీరు ఎందుకు ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి కథతో డెబ్యూ చేయాలని అనుకున్నారు? అంటే బిఫోర్ ఎవడే నేను చాలా 2-3 స్క్రిప్ట్స్ మీరు అన్నట్టు కమర్షియల్ అనుకున్న స్క్రిప్ట్స్ రాసుకున్నాను. అండ్ చాలామందికి ఇంక్లూడింగ్ వైజయంతికి పిచ్ చేశాను. యాక్టర్స్ ఎక్కువ మంది లేదు కానీ పిచ్ చేశాను. ఆ సోకాల్డ్ కమర్షియల్ నాకు అర్థం అయిన కమర్షియల్ ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు, అండ్ ఎవరికి అర్థం కాలేదు, ఒప్పుకునే వాళ్ళు కాదు, అండ్ ఇట్ డింట్ టేక్ ఆఫ్. అండ్ ఆ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ ఆ ఫస్ట్ సినిమా అనేది అట్లీస్ట్ ఒకటి తీయాలి. మేబీ చిన్న ఇండిపెండెంట్ సినిమా లాగానో ఒక స్మాల్ బడ్జెట్ సినిమాలాగా తీస్తామని చెప్పి స్టార్ట్ చేసింది ఇది. ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని ఒప్పుకుంటాం అనుకోలేదు ఆ టైంలో, బికాజ్ మీరు అన్నట్టే వాట్ ఎవర్ నో కమర్షియల్ వాల్యూస్ వాట్ ఎవర్. సో అలా తీసుకున్నాం. బట్ ఇట్ టర్న్స్ అవుట్ దిస్ ఇస్ వాట్ నానికి చాలా ఇష్టమైంది, స్వప్న ప్రియాంకకి చాలా ఇష్టమైంది. సో వీళ్ళందరూ ఒప్పుకున్నది ఈ స్క్రిప్ట్కి. సో ఇది యాక్చువల్లీ నా థాట్ ప్రాసెస్ కాదు, వీళ్ళందరి థాట్ ప్రాసెస్ వల్ల ఇది జరిగింది యాక్చువల్లీ. ప్రజెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది సార్. ఇప్పుడున్న అంటే 10 years ఎవడే సుబ్రహ్మణ్యానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది ఆడియన్స్ మైండ్ సెట్లో. కానీ జనాలంతా రూటెడ్ స్టోరీస్ బాగా ఇష్టపడుతున్నాడు. అంటే మామూలు ఓటీటీ వల్ల అన్ని లాంగ్వేజ్ల సినిమాలు అంటే ఓల్డ్ సినిమా చూడటం వాటి వల్ల డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువ ఇప్పుడు అవే ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఎవడే సుబ్రహ్మణ్యం ఇప్పుడు తీస్తుంటే మీరు ఖచ్చితంగా అప్పుడు ఏదైతే థియేట్రికల్ రన్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యేది అనుకుంటున్నారా ఒకవేళ ఇప్పుడు తీసుంటే? డెఫినెట్లీ అండి. ఐ థింక్ ఎనీథింగ్ అంటే బేసిక్ రీజన్స్ ఆర్ లైక్ ఐ థింక్ మోర్ ఈజీగా రీచ్ అవుతుంది జనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైలర్, ఇప్పుడు మనం ఒక ట్రైలర్ వదిలితే ఇట్ రీచెస్ మోర్ పీపుల్ ఫాస్టర్ దాన్ ఇట్ రీచ్ 10 years ago. And word of mouth spreads faster than it did 10 years ago. Same small things like this only would make a big difference, I think. ఈ సినిమా సక్సెస్తో పాటు మీకు రియల్ లైఫ్లో కూడా యూ ఫైండ్ యువర్ రియల్ లవ్ ఇన్ దిస్ ఫిలిం. దానికి కూడా 10 years అయినట్టున్నాయి, వెడ్డింగ్ యానివర్సరీ ఆల్మోస్ట్. సో కెరీర్ పరంగా మీరు అనుకున్న పాత్ చేరుకుంటున్నారు, ఆ పాత్రలో ఉన్నారు అనుకుంటున్నారా? మీరు అచీవ్ చేసినవి అన్నీ, ఒకటి స్పిరిచువల్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ మీద, ఒకటి మైథాలజీ, ఒకటి బయోపిక్, అలా డిఫరెంట్ మూవీస్ తీస్తున్నారు కదా. సో కెరీర్ పరంగా కూడా మీరు హ్యాపీ అని నేను ఐ థింక్ సో అండి. ఐ థింక్ చేసే ప్రతి సినిమా బేసిక్లీ ఇంకెవరు చేయరు అన్న కాన్సెప్ట్ తోటే వెళ్తున్నాం. బేసిక్లీ యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్ లిటరలీ ఇంకెవరు ఆ కాన్సెప్ట్ని ఎలా చేస్తారో ఆర్ ముట్టుకోరు అన్న ప్రాజెక్ట్స్లో చేస్తున్నాం. సో ఐ థింక్ వీఆర్ ప్రిటీ సాటిస్ఫైడ్ దట్ దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ సో ఫార్. అంటే డెబ్యూ మూవీ ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది. సో అట్లా కాకపోయి ఉంటే మీ లైఫ్ ఎట్లుండేది అనుకుంటున్నారు? ఎందుకంటే మహానటి కావచ్చు, కల్కి కావచ్చు, అదే ఫస్ట్ మూవీనే ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది కదా, అది కాకపోయి ఉంటే ఎట్లా? డెఫినెట్లీ ఐ థింక్ ద మూవీ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఆ టైంలో ఐ డోంట్ థింక్ వీ వర్ ఆల్ థింకింగ్ సో మచ్ అబౌట్ బ్యానర్. ఈవెన్ ప్రియాంక స్వప్న కూడా వాళ్ళు లిటరలీ దర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ లానే తీసుకున్నారు. సో అండ్ ఆల్సో ఇట్ వాజ్ వెరీ హార్డ్ బికాజ్ దర్ వాజ్ వన్ రఫ్ టైమ్ బిఫోర్ దట్. సో ఐ థింక్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు కాకపోయింటే ఎలా అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ద బ్యానర్. ఐ థింక్ బికాజ్ వాళ్ళు నమ్మారు సినిమాని. I don't think any other producer, even if they were from a top leading successful in-form banner, వాళ్ళు ఒప్పుకుండకపోయచ్చు సినిమాని. But these people who are not in form, who were sort of down at their first film, they chose it. If they didn't choose it, what would have happened to my career? I have no idea. ఏం చేసేవారు, బట్ ఒకవేళ సీక్వెల్ వస్తే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళిద్దరిని పెట్టి రన్ చేస్తారు, లేకపోతే కొత్త వాళ్ళని ఏమైనా తీసుకుంటారు?
అసలు ప్లాన్ ఉందండి. ఎవరెవరు మన ఎవడే సుబ్రహ్మణ్యం ఎవడే సుబ్రహ్మణ్యం ఇంటర్వెల్లో ఒక సంఘటన జరుగుతుంది, దానివల్ల సీక్వెల్ అవ్వదు అనమాట. నాగేశ్వర్ గారు సార్, అంటే నాగేశ్వర్ గారు ప్రీక్వెల్ రాజ్ అంటే ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక లైన్ గుర్తొస్తుందండి, నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి. అంటే ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఏదైనా ఒక లైన్ అడాప్ట్ చేసుకోవాలంటే అసలు మొత్తం సినిమా స్టోరీ ఆ ఒక్క లైన్లో కనిపిస్తుంది. నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయన్నది. మీ లైఫ్ స్టైల్ కూడా ఆ లైన్ అడాప్టేషన్ లాగా అనిపిస్తుంది, మీ థింకింగ్ కానీ మీ ఐ థింక్. అంటే యా సినిమా తర్వాత డెఫినెట్లీ చాలా ఫిలాసఫీ, నాకు తెలియని ఫిలాసఫీ పెట్టి రాస్తుంటానేమో ఆ టైంలో ఇమ్మెచ్యూర్గా. బట్ అది ఒక చిన్న బైబిల్ లాగా అవుతుంది. ఎప్పుడన్నా నాకు ఏదైనా డౌట్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే మనమే చెప్పాం కదా ఇది ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆలోచిద్దామని అనిపిస్తుంది. సో ఈవెన్ భగవద్గీత శ్లోకం చాలా పాపులర్గా భగవద్గీత శ్లోకం, కానీ మనం ఎక్కువ ఆలోచించాం అదే ఫలితం ఆశించకుండా పనిచేయడం అనేది. సో అండ్ అది కృష్ణరాజు గారు చెప్పడం అది ఎప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా నడుస్తుంటుంది. అంటే కృష్ణరాజు గారి కెరియర్లో చాలా సినిమాలు చేశారు కానీ ఎవడే సుబ్రహ్మణ్యం పాత్ర చాలా తక్కువ టైం కనిపించినా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనిపించింది. ఆయనకి బెస్ట్ లైన్స్ ఉన్నాయి సినిమాలో కూడా, బెస్ట్ ఫిలాసఫీ బెస్ట్ లైన్స్ ఉంటాయి ఆయనకి. అంటే మీ మూవీస్లో అంటే సెకండ్ మూవీ థర్డ్ మూవీలో విజయ్ దేవరకొండ కనిపిస్తూ ఉన్నారు. ఏదో నానితో ఎప్పుడు మళ్ళీ నాని ఎప్పుడు ఉండొచ్చు, నాని ఎందుకు కనిపించట్లేదు? అంటే అనుకున్నాం 1-2 సార్లు, బట్ వర్కౌట్ అవుతుంది హోప్ఫుల్లీ. ఈ సినిమా రావడానికి ముందు అంటే ఇది 2015లో వచ్చింది. 2011లో మనకి బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వచ్చినాయి. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది మీకు ఏమన్నా తీసుకున్నారా? జిందగీ నా మిలేగి దోబారా అనేది ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్, బట్ వాళ్ళు ఓవర్సీస్ అక్కడ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ చిల్ అవ్వటం అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్. నాట్ సో మచ్ అండి. ఈ మూవీ అంటే కమింగ్ ఆఫ్ ఏజ్ టైప్ సినిమా అనుకోవచ్చు. బట్ నాకు ఇండియన్ మూవీస్ కన్నా మేబీ ఇంటూ ద వైల్డ్ అని ఒక సినిమా వచ్చింది, ఒక బుక్ ఉంటుంది. దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆ ఎరాలో. సో స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ దట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు అన్ ఎక్స్టెంట్. ఎవడేకి అది రియల్ స్టోరీ, అది రియల్ స్టోరీ. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇన్స్పిరేషన్. మన దాంట్లో ట్రావెల్ ఫిల్మ్స్ ఉన్నాయి కానీ బట్ నాట్ రియలీ ద సేమ్ జానర్ అసలు. నాని ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు కొంచెం డౌన్ఫాల్ అనేది ఉంది, కమర్షియల్ సినిమాలు అనేవి కొంచెం ఫెయిల్యూర్ అవటం. సో ఆ ఓపెన్ మైండ్తో ఉండటం వల్ల కూడా ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారని అనుకోవచ్చా మీరు చెప్పడం స్టోరీ అని? డెఫినెట్లీ ఐ థింక్, బట్ నాని ఈజ్ కన్సిస్టెంట్లీ కొత్త సినిమాలే పిక్ చేసుకుంటారు, కొత్త సబ్జెక్ట్స్ కొత్త డైరెక్టర్స్. సో ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అనిపిస్తుంది. హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. కలిగి తర్వాత మీరు చాలా టైం తీసుకున్నారు. ఎందుకు అంటే ఏదైనా ఒక చిన్న సినిమా ఏదైనా చేయొచ్చు కదా, చిన్న అంటే డైరెక్టర్స్ ఎవరైనా కొద్దిగా ఖాళీ టైం ఉంటే వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి చేస్తుంటారు కదా, మీరెందుకు అలా ఖాళీ ఉండిపోయారు? అంటే కల్కినే ఒక పెద్ద డ్రీమ్, అది ఒకసారి అయిపోయింది. కొంచెం టైంఅవుట్ తీసుకొని రికవర్ అవ్వాలి దాని నుంచి. ఏదో స్క్రిప్ట్స్ లాగా డెవలప్ చేస్తున్నా, బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ షూట్ చేసేంత టైం కూడా లేదేమో. సో అండ్ ఆల్సో కల్కి 2 చాలా వర్క్ ఉంటుంది డెవలప్ చేయడానికి. ప్రొడ్యూసర్గా ఇప్పుడు అంటే జాతిరత్నాలు సక్సెస్ కొట్టారు, ఇప్పుడు జాతిరత్నాలు కూడా 2 చేస్తా అంటున్నా, అది కూడా ఎప్పుడు మరి అది కూడా డిలే అవుతుంది కదా సార్? దానికి ఏం డేట్ లేదు, దానికి జస్ట్ ఇంకా అది జస్ట్ అవ్వాలంతే. మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, మన కర్మ అండ్ మళ్ళీ డిలీట్ చేశారు. ఏంటి, దేనిపైన ఎవరిపైన సార్? అది నేనేం డిలీట్ చేయలేదని ఉంచారా? అలానే ఉంది. 1 డే తర్వాత పోతుంది. అది 1 డే తర్వాత ఎందుకు సార్? అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి? లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తాం అంటున్నా అంతే. అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నా అంటే దానిపైన మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఆ 400 ఎకరాలు సేవ్ చేస్తే మీ ఇష్టం, మీకు ఏదైనా చెప్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా కోర్టు కావాలంటే అది ఇస్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది. సో ఇక్కడ మీకు అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా. అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్క్లు, మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్ మేబీ Tier 2 సిటీస్ అనుకోవచ్చు. ఐ డోంట్ నో, నాకు తెలియదండి. నేను ఇప్పుడు
పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ థింక్